వందల మందిని. ఇంకొక పేరు చెప్తారు, ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవడానికి, టీఆర్ఎస్ పార్టీ నడవడానికి, టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కాదు అయినది, టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమాన్ని చేసిన దాంట్లో ఈటల రాజేందర్ గారు కీలక పాత్ర వహించాడు. అప్పుడు వాళ్ళకి అధికారం లేదు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దగ్గర అధికారం లేదు, డబ్బులు లేవు. అలాంటి సమయంలో ఈటల రాజేందర్ గారు ఆయన వ్యాపారం సంబంధించిన డబ్బులు పెట్టి ఆ పార్టీని బలోపేతం చేసిండు. ఆ పార్టీ తరపున నిలబడ్డాడు, గెలిచిండు, సీనియర్ నాయకుడు, మంత్రిగా ఉన్నాడు. అటువంటి ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ పార్టీ కోసము అహర్నిశలు కష్టపడి డబ్బు శ్రమ జనాన్ని కదిలించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మొత్తమైన ఆ కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీకి సాక్రిఫైస్ చేసిండు ఈటల రాజేందర్. అటువంటి పట్టపగలు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి నెట్టేసి కేసులు పెట్టి రోడ్డు మీద వేసి బదనాం చేసి ఆయన రాజకీయాల్లో ఉండకుండా ఒక సందర్భంలో చేసినటువంటి చరిత్ర కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని. ఇక మళ్ళా మీరు చెప్తున్నారు అవే బయట అంత అంటే టీఆర్ఎస్ పార్టీకి నేను కూడా భాగస్వామిని అన్నందుకు, టీఆర్ఎస్ పార్టీకి నేను కూడా వన్ ఆఫ్ ద ఓనర్ని అన్నందుకు ఈటల రాజేందర్ను పట్టవాటిని బయటికి నెట్టేసి కేసులు పెట్టి బయటికి నెట్టేసిండ్రు. ఆయనకు ఒక చరిత్ర ఉండే, చరిత్ర హీనుడిగా చేసి బయటికి పంపించిండ్రు. మరి ఇవన్నీ గుర్తుకత్తలేరా కేసీఆర్ గారికి ఉన్న కేటీఆర్ గారికి? గుర్తుకు చేస్తున్నా, నేను గుర్తుకు చేస్తున్నా మీరు ఏం చేసిండు. దళితుల్ని సీఎంని చేస్తానన్నాడు తెలంగాణ రాకముందు. దళితులను మోసం చేసిండ్రా లేదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు అందరిని కూర్చోబెట్టుకొని ఇంట్లో అందరం కలిసికట్టుగా లేకపోతే తెలంగాణ రాదు అని చెప్పి మొత్తం కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్ అందరినీ నేను కూర్చోబెడితే మా ఇంటికి వచ్చినప్పుడు విశ్వేశ్వరరావు గారు, సింహాద్రి గారు, అందరు ప్రొఫెసర్లు అంతా ఇప్పుడు బతికే ఉన్నారు. అయ్యా మిమ్మల్ని అందరినీ నేను మంత్రులు చేస్తా, ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి కాదు, అవసరం అనుకుంటే నేను ఇగో ఈ డిప్యూటీ సీఎం చేస్తానయా గజరకాంతం అని అన్నాడు. చేసిండ్రావా మీరు? ఎంతమందిని మోసం చేసి తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ ఉద్యమకారులందరి శ్రమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తే ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని నిండు అసెంబ్లీ చెప్పిండు కేసీఆర్. మరి ఇవన్నీ మరిచిపోయి జీవన్ రెడ్డి గారి దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ నీకు అన్యాయం చేసింది అని చెప్తే సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నా నేను. సిగ్గు లజ్జ ఉన్నది అంటున్నా మీకు, కేసీఆర్కు కేటీఆర్కు. మీరు రాజకీయాల్లో రాజకీయ వ్యభిచారులు. మీకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అని అంటున్నా. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశంలో ఎస్సీలను, ఎస్టీలను, ఆదివాసీలను రాజకీయాలు ఎదగడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడ్డది. ఇయల్లో ఒక దళితుణ్ణి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని చేసింది. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ లాంటి పెద్ద ఆయనను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది 2 సార్లు. బీసీలను ముఖ్యమంత్రులు చేసింది. ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఆదివాసీలకు అనేక అవకాశాలు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. మరి మీరెక్కడ అవకాశాలు కల్పించిండ్రో కేటీఆర్ ఒక్కసారి చెప్పు. ఒక్కసారి చెప్పు.
ఒక దళితుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉండడం మా భట్టి విక్రమార్క గారు 2018 ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండడం మీకు ఇష్టం లేక ఆయనతో దాన్ని కూడా పోయే విధంగా చేశారు. ఇది వాస్తవాలు ఒప్పుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. మీది చెడిపోయినటువంటి పార్టీ, మొత్తం ప్రజలను, అనేక ఉద్యమకారులను, మీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళను తొక్కేసి మీరు అధికారంలోకి వచ్చారు. అది మర్చిపోకండి అని అంటున్నా. ఇవాళ మీరు నీతులు చెప్తే మంచిది కాదు. అది నీతులు చెప్పకండి. అదేవిధంగా ఇక జీవన్ రెడ్డి గారికి, ఇవాళ జీవన్ రెడ్డి గారు పాపం ఆయన మరి ఎందుకు చరిత్ర మర్చిపోయిండో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీని మాట్లాడితే ఆయన 77 సంవత్సరాల్లో మీకు సావు కూడా మంచిగా రాదు సార్, దయచేసి. ఎందుకంటే మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ నీకు అన్నం పెట్టింది. ఒక్కసారి అన్నం తింటే మర్చిపోకూడదు. నేను ఆ మాటలు నీతో ఎందుకంటే నువ్వు పెద్ద మనిషివి. 42 ఏళ్లలో 14 సార్లు నీకు అవకాశాలు ఇచ్చాది. 11 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా. ఇది వాస్తవం కాదా? జగిత్యాల్లో ఇంకెవరన్నా ఎదిగింరా? అది ఒక్కటి మీరు చెప్పండి. పోనీ మీరు ఎవరి కోసమన్నా త్యాగం చేసిండ్రా? 14 సార్లు అవకాశం కల్పిస్తే 6 సార్లు గెలిచావు. ఇది వాస్తవమే కదా? మంత్రి 2 సార్లు మంత్రి చేశావు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిందే కదా? నిన్ను 6 సార్లు ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిందే కదా? 2 సార్లు మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిందే కదా? నీకు ఎమ్మెల్సీ చేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది కదా నిన్ను. మన 42 ఏళ్లలో ఎప్పుడు నువ్వు అట్టిగా ఉండవు అంటున్నా. డెబ్బై 7 సంవత్సరాలు అవుతుంది నీ జీవితం, నీ వయసు. ఇప్పుడు అబద్ధాలు ఆడడం కరెక్టేనా అంటున్నా. కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావా? నువ్వు అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావా? 42 ఏళ్లలో ఒక్కరోజన్నా కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది అని చెప్పు. ఒక్కసారి చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పు. నీకు అన్యాయం చేసిందా? కాంగ్రెస్ పార్టీకి నువ్వేం చేయలే, కాంగ్రెస్ పార్టీ నీకు చేసింది అంటున్నా. కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసింది ఏమీ లేదు. ఇది ఉన్న వాస్తవం. నువ్వు జగిత్యాలు తప్ప పక్కపడ్డ కొరుట్ల పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను గెలిపించినవా ఎమ్మెల్యేగా? లేకుంటే ధరంపూరికి పోయి గెలిపించినవా? లేకుంటే చొప్పదండికి పోయి గెలిపించినవా? లేకుంటే రాష్ట్రంలో ఏ ఎలక్షన్లలో ఇన్ఛార్జికి పోయి ఏ ఎలక్షన్లలో గెలిపించినవో అది ఒక్కటి చెప్పు. నీ జగిత్యాలు కాన్స్టిట్యూన్సీ తప్ప కాంగ్రెస్ పార్టీకి సాక్రిఫై చేసిన కాంగ్రెస్ ఏం సాక్రిఫై చేశావు? ఏంటి నువ్వు సాక్రిఫై చేసింది? కాంగ్రెస్ పార్టీని ఆదుకున్నావా? 2014 నుంచి 2023 దాకా అధికారం లేకుండా ఉంటే నువ్వు 2 సార్లు మంత్రివి, ఎమ్మెల్యేలు గెలిచినవు. ఎప్పుడన్నా గాంధీ భవన్లో అందరూ బాగున్నారా, మీకేమైనా అవసరాలు ఉన్నాయా ఎప్పుడన్నా అడిగావా నువ్వు? ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ ఆఫీస్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. ఎప్పుడన్నా పోయి మీరు ఎట్లున్నారు ఏంటి పార్టీ మరి 10 ఏళ్ళు అధికారంలో లేం, మనం ఏం కావాలా మీకు అని అడిగినవా? ఎప్పుడన్నా నీ భుజస్కంధాల మీద పార్టీ బాధ్యతలు వేసుకొని తిరిగినవా? పార్టీ కోసం 1 రూపాయి ఖర్చు పెట్టావా? పార్టీ నీకు ఖర్చు పెట్టింది తప్ప పార్టీకి నువ్వేమన్నా ఖర్చు పెట్టావా అని అంటున్నా. నా వాస్తవాలు మాట్లాడు. పోను టీఆర్ఎస్కో బీఆర్ఎస్కో ఇంకెట్టో మేము కాదనట్లే. మా కాంగ్రెస్ పార్టీని ఎందుకు మాట్లాడుతున్నావు? మా ముఖ్యమంత్రి గారిని ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడే ముందు ఇవన్నీ ఆలోచన వేసుకోవాలి కదా. నువ్వు చేసింది కాంగ్రెస్ పార్టీకి ఏం సాక్రిఫై చేసినావు చెప్పు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడినావా? పోనీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాపాడినావా? లేదే. కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా పాదయాత్రలు చేసినావా? ఏమైనా దండయాత్ర చేసినావా? మరి లేదే. మరి కాంగ్రెస్ పార్టీని మాట్లాడే అధికారం కాంగ్రెస్ పార్టీ నీకు చేసింది తప్ప నువ్వు కాంగ్రెస్ పార్టీకి చేయలేదా అంటున్నా. అది పద్ధతి కాదు కదా.
నువ్వు ఇన్నిసార్లు నిలబడతా కూడా కాంగ్రెస్ పార్టీ